వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. అందరూ కలిసి ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అందరం కలిసి నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మరలా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. చెప్పాలందరూ దేవుడితో హృదయపూర్వకముగా. అవును ప్రభువా, భయం లేదు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మా తోడు నీవుంటే అంతే చాలయ్యా. మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. అవును ప్రభువా, నీవే
ప్రేమపూర్ణుడవు తండ్రి, నీవే స్నేహశీలుడు ప్రభువా, విశ్వానికి నాథుడవు నీవే తండ్రి. సర్వలోకమందున్న ప్రతి జనానికి నీవే దీపముగా వెలుగుచున్నావు ప్రభు. అట్టి గొప్ప భాగ్యం మీరు మాతో ఉండి మా ముందు ఉండి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మాతో ఉంటే చాలు ప్రభువా తండ్రి. మీరు మా ముందు నడుస్తూ ఉంటే ఎవ్వరూ మా ఎదుట నిలవజాలరని చెప్పిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. షాబారాల రీ కఠాబాలారాల హోరా బాబా లిషో కోల మర శత్రాల్ రీలో రోహోద్రుడ్రాల్ రిభడాల రికాల మర శబ బాబా రిసోధురుల రభరాల రషోధురోలో రోల బాలారాల తూరాల రబాల శతరాల రభలాల. మేమందరము ఏకాత్మలోనికి వచ్చుదుము గాక, ఏక మనస్సులోనికి వచ్చుదుము గాక. పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి ఇక్కడ ఉంటుండగా మీ ఆత్మతో మా ఆత్మలన్నీ ఏకీభవించును గాక. వ్యతిరేకమైన ఆత్మ యేసు నామములో లాయమైపోవును గాక. ప్రతి హృదయము తెరవబడును గాక. ఆత్మదేవుడు మాట్లాడుచు ఉండగా ప్రతి హృదయము తెరవబడును గాక. ప్రభువా మా ఆత్మలోనికి మీ ఆత్మ చొచ్చుకొని వెళ్ళును గాక. మేము ఏకాత్మగా రూపుదిద్దబడుదుము గాక. రిషా బాబాలార షాఠారాల రీబాలార తారాలార బాల రూబారాబా షాకఠబా బాబా రిజారా మలారడదల ఓ రీమా మమ రడదల రీషా కఠాలర బాల రీషోరోలో రూబాలారాల రషా కఠాలర బర. హల్లెలూయా 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 హల్లెలూయా. రిమారాల షాకఠబా బాబా రాల రిషోధురులో రభా బాబా ఓ జమా మమ రధరాల రడ షాఠారాల రీలే రిభరులో రోకో తోరాల రబల. హల్లెలూయా హల్లెలూయా. షభాలి జొరలోరోల రబలరాల షభా బాబా రిజరల రీరి మమ మరల రకఠతలల. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, నీవు లేకపోతే మేము వట్టివారమయ్యా. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, నీవు లేకపోతే మేము వట్టివారమయ్యా. పరిశుద్ధ 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 పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, నీవు లేకపోతే మేము వట్టివారమయ్యా. అవును ప్రభువా, మాలో ఉన్నవాడా, మాలో నుంచి పొంగి పొరలి ఓ మా మీద అభిషేకముగా మీరు పొంగి పొరలండి ప్రభువా. రిజా బహరాడ శీలి రీమలర కఠాలర బల ఓ రిమామ రజధరల రబల శూఖరబర బరడదల లీరి బర షఖఠరల బల రిజదొరలో ప్రభువా లీఖా ఠమమ రిజదర రబడల రిక ఠోర బాబా బరడదల రిషుదుల. పరిశుద్ధాత్మదేవ మేము తండ్రి మీకు లొంగిపోతూ ఉన్నాము తండ్రి. సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీ స్వాధీనంలో తీసుకురండి. ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరము మీ స్వాధీనంలో ఉందుము గాక. నీ చిత్తమే నెరవేర్చబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకము నెరవేర్చబడుచున్నట్లుగా మా ద్వారా మేమున్న ప్లేస్లో మా ద్వారా భూలోకంలో స్థాపించబడును గాక. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నేను ఏం చెప్పుకున్నావు సార్, రివిజన్ చేద్దామా? ఏం చెప్పుకున్నావు నిన్న? చూసి చెప్పండి, ఏం కాదు. ఫస్ట్ సెక్షన్లో ఏం చెప్పుకున్నావు నిన్న? నిన్న ఫస్ట్ సెక్షన్లో ఏమన్నారు? దేవుని యొక్క వాక్యం యొక్క బలం. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనకు బలం వస్తుంది, వ్యసనాలు పోతాయి. ఇంకేమొస్తుంది? వాక్యం చదివినప్పుడు బ్రతుకుతారు. వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటి, అది మొదటి సెక్షన్లో నేర్చుకున్నాం కదా. వాక్యం చదవాలి శరీరానికి. ఇంకోటి ఏంటంటే ఏ విషయమైనా సరే నేను చెయ్యను అనేటువంటి మాట మన నోట్లోంచి రాకూడదు. దేవుని చిత్తమైతే చేస్తాను,
చేయను అన్న మాట రాకూడదు, కానీ సైలెంట్గా ఉండాలి. చేయను అన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. ఆ మాట వచ్చింది. హల్లెలూయా. రెండో సెక్షన్లో ఏమి నేర్చుకున్నాం? బైబిల్ ఎలా చదవాలి, టాపిక్ వేస్లో ఒకటి చదవాలి, ధ్యానంగా చదవాలి, సరేనా? తర్వాత హిస్టరీ నేర్చుకున్నాం కదా. మొత్తం పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు? పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? 39. కొత్త నిబంధన 27, 27. సో వారు రాసింది ఎవరు అవన్నీ చూసుకున్నాం కదా. సో అన్నీ ఏ పుస్తకాలు ఎలా పిలుస్తారు అవన్నీ చూసాము. తర్వాత మధ్యాహ్నం సెక్షన్లో ఏం చూసాము? ఫస్ట్ సెక్షన్లో మధ్యాహ్నం మధ్యాహ్నం చెప్పాము. అవునా? ఓకే 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 వెరీ గుడ్. స్టెఫెన్ కోసం చదివారుగా మధ్యాహ్నం సెక్షన్లో? అక్క చెప్పింది. స్టెఫెన్ కోసం చెప్పారు. అంటే స్టెఫెన్ ఎలాగ పరిచర్య స్టార్ట్ చేశాడు, తర్వాత దేవుడు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి తీసుకెళ్ళాడు కదా. 6వ వచనానికి 7వ వచనానికి ఎంత తేడా ఉందో వెంటనే వచ్చింది వచనం. బట్ 6వ వచనంలో ఏముంది, 7వ వచనంలో ఏముంది? 7వ వచనంలో ఏముంది? అసలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగేస్తున్నాడు. 6వ వచనం వరకు ఏముంది? భోజనం వడ్డించడానికి వచ్చారు. సో వడ్డించే దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసాడు? మహత్కార్యాలు సూచక్రియలు జరిగించడానికి వచ్చేసాడు. అంటే పిలుపు అనేది ఆ విధంగా వెళ్తుంది. సో మనం పిలుపులో ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాం కదా. వెరీ గుడ్. మీరు చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. వెరీ నైస్. చెప్పింది ఏదో వ్యర్థం కాకుండా జాగ్రత్తగా విని అది వేరు పెట్టుకోవడం అనేది అసలు గ్రేట్ కదా. హల్లెలూయా. సరే, ఈరోజు నేను ఏం చెప్పాను? మనం పరలోక రాజ్యం కోసం, భూలోక రాజ్యం కోసం, పాతాళలోక రాజ్యం కోసం, అంటే ఎక్కడ ఏముంటాయి, పరలోకంలో ఎవరు ఉంటారు, భూలోకంలో ఎవరు ఉంటారు అని నేను ఏం చెప్పాను? ట్రినిటీ కోసం చెప్పాను లాస్ట్లో కదా. ట్రినిటీ కోసం. ట్రినిటీ అంటే ఎలా వివరించాలి? మనం త్రియేక దేవుని ఎలా వివరించాలి? ఎవరిని అడిగినప్పుడు ట్రినిటీ గట్టు మన ట్రినిటీలో చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. యెహోవా సాక్షులు తండ్రి మాత్రమే దేవుడు, యేసు ప్రభు వారు కుమారుడుగా వచ్చాడు కాబట్టి యేసు ప్రభు వారిని ఎవరు సృష్టించారు? తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. కాబట్టి యెహోవా సాక్షులు ఏమంటారు? తండ్రి అయిన దేవుడు ఆయన ఒక్కడే, ఆయనే దేవుడు, యేసు ప్రభు వారు దేవుడు కాదు, ఆయన కుమారుడు సృష్టింపబడినటువంటి ఒక సృష్టి అని యెహోవా సాక్షులు అంటారు. సో ఇక్కడ మనకు క్లారిటీ రావాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒక్కటే, ముగ్గురు దేవుళ్ళు. ఎలాగైతే 3 ప్రాణము, ఆత్మ, శరీరం ఎలాగైతే ఒక్కటిగా ఉందో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు కూడా ఒక్కటే. అది మనం ఎలాగంటే ఇప్పుడు వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఏంటి అంటే యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చారు కాబట్టి యేసు ప్రభువు వారు తయారు చేసి యేసు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు పంపించారు. ఆత్మదేవుని కూడా ఎవరు తయారు చేశారు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడే తయారు చేశారు. కాబట్టి భూలోకంలో మనకు తండ్రి ఎవరంటే యెహోవా సాక్షులు చెప్పేది ఏంటి? యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, ఇంకెవరో దేవుడు కాదు. వీళ్ళ సహాయం చేస్తారనమాట. మనం తండ్రి దగ్గరికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారు సహాయం చేస్తారని వాళ్ళు నమ్ముతారు. కానీ అది రాంగ్. మనం పక్కగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యేసు ప్రభువు వారికి ఎంత నిశ్చితంలో దేవుడుగా తనకు తాను ఉన్నారో తండ్రి అయిన దేవుడు కూడా తనకు తానుగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనకు తానుగా ఉన్నటువంటి వారు. తండ్రి అయిన దేవుడికి ఎంత శక్తి ఉందో యేసు ప్రభువు వారికి అంతే శక్తి ఉంది, పరిశుద్ధాత్మలు కూడా అంతే శక్తి ఉంది. ముగ్గురు కూడా దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదు. దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మనమే ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఒక మనిషిని మనం చూసినట్లయితే మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. అలాగని ఒక మనిషి ముగ్గురా? ఒక్కలే. అలాగని చెప్పి ప్రాణము, ఆత్మ ఒక్కటేనా? వేరు. ప్రాణము, శరీరం ఒక్కటేనా? వేరు అని చెప్పి ముగ్గురు కాదు. ముగ్గురు అయితేనే ఒకటవుతారు. సో ఈ ఉదాహరణ చాలు మనకి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. త్రియేక దేవుడు ఎలా అవుతాడని, మీరు ముగ్గురు దేవుళ్ళు, మాకున్నట్టు మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనేసి అంటారు. అప్పుడు మనం ఎలా వివరించాలి? దేవుడు ఆది కాండంలో 1వ అధ్యాయం 27వ వచనంలో 26, 27వ వచనంలో ఏమని చెప్పాడు? దేవుడు నా స్వరూపములో, మన స్వరూపములో, నా రూపములో మనుషులు నేను చేస్తాను. అంటే దేవుని స్వరూపము మనిషిలో ఉంది. మనల్ని పరిశీలనగా మనం చూసుకుంటే దేవుని రూపం మనలో నుంచి కనబడుతుంది. సో
త్రియేక దేవుని వివరించాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ త్రినిటీ అనేటువంటి దాన్ని వివరిస్తూ దేవుని మనం వివరించవచ్చు అనమాట. ఎవరు ఏ విధంగా అడిగినా. పరిశుద్ధాత్ముని స్థానం పరిశుద్ధాత్మునిదే, యేసు ప్రభు స్థానం యేసు ప్రభువుదే, తండ్రి అయిన దేవుని స్థానం తండ్రి అయిన దేవునిదే. ముగ్గురు ఒక్కటే. శరీర స్థానం శరీరందే, ఆత్మస్థానం ఆత్మదే, లోపల ఉన్న ప్రాణం స్థానం ప్రాణందే, మనలో ఉన్నటువంటిది. కానీ ముగ్గురం కలిస్తేనే మనం అయ్యాం. ఓకేనా? సో త్రినిటీ కోసం ఎవరు ఎన్ని చెప్పినా కానీ ముగ్గురు ఒక్కటే, ముగ్గురికి ఒక్కటే అర్హత. ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఒకే శక్తి కలిగి ఒక్క రీతిగా శాశ్వతంగా అసలు వాళ్ళకి ఏంటంటారు ఆది లేదు అంతమో లేదు. యేసు ప్రభు వారు సృష్టించిన వారు కాదు, తనకు తానుగా ఉన్నటువంటి వారు. పరిశుద్ధాత్మను కూడా సృష్టించిన వారు కాదు, తనకు తానుగా ఉన్నవారు. తండ్రి అయిన దేవుడు సృష్టించిన వారు కారు, తనకు తానుగా ఉన్నవారు. హల్లెలూయా. సో ఇందులో క్లారిటీ వచ్చేసింది కదా. ఇది పరలోకంలో ఉండేటువంటి విధానం అన్నమాట. ఇంకా పరలోకంలో ఎవరుంటారు? దూతలు ఉంటారు. దేవుడు, దేవుని సింహాసనము, దూతలు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏకీభవించిన తర్వాత పరలోకంలో తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవులు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. ఇప్పుడు పరలోకంలో ఏంటంటే ఆత్మలు, పరిశుద్ధాత్ముడు అనమాట. ఆత్మలోకాన్ని పరలోకంలో సృష్టించారు. అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆత్మలు అనమాట. అసలు మనం చెప్పాలనుకుంటే మనం కూడా ఆత్మే కదా. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. అవునే కదా. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. మరి దూతలు ఎవరు? ఆత్మలే. మనం కూడా ఎవరు? ఆత్మలమే. ఓకేనా? మనం కూడా ఎవరు? ఆత్మలమే. ఈ శరీరం ఏంటి? మనం నివసించేటువంటి ఇల్లు. అందుకే ఆత్మ నివసించేటువంటి ఇల్లు. ఈ శరీరం ఆత్మ నివసించడానికి ఈ గోళ్ళగట్టిన ఇల్లు ఎలాగైతే ఉందో మన ఆత్మ ఒక చోట ఉండడానికి, భూలోకంలో ఉండడానికి దేవుడు తయారు చేసినటువంటి ఒక నివాస స్థలం అన్నమాట, ఒక ఇల్లు. అందుకే ఏమంటారు? దేవుడు మీరు నాకు నివాస స్థలమై ఉన్నారు, మీరు నాకు ఇల్లు అయి ఉన్నారు. పౌలు గారు అంటారు కదా, మీకు తెలియదా మీరు దేవుని ఇల్లు అని? దేవుని ఇల్లు, దేవుని ఆలయం. ఇల్లు వేరు మళ్ళీ ఆలయం వేరు, కానీ రెండు మీరే అంటాడు. ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు, ఆలయంలో ఫ్రీగా ఉండలేంగా. ఇంట్లో మనకు నైటీలు వేసుకుంటూ పోతాం కదా, నైటీలు వేసుకో. మరి ఆలయంలో నైటీలు వేసుకుని వెళ్తారా కదా? అందుకే పౌలు గారు మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగురా, అలాగే మీరు దేవుని ఇల్లు అని మీకు తెలియదా? దేవుని ఆలయము మనమే, దేవుని యొక్క ఇల్లు కూడా మనమే. అంటే ఏంటి? దేవుని ఆలయంగా ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి. దేవుని ఆలయముగా మనం ఉండాలంటే కొన్ని క్రమశిక్షణలు పాటించాలి. దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనల్ని ఆయన ఇల్లుగా అనుభవించాలి. మనం పబ్లిక్గా వెళ్ళినప్పుడు మనం ఆలయంగా ఆయనకు ఉండాలి. పబ్లిక్లో కూడా ఇల్లులా ఉండకూడదు. మనం చేసే తప్పులు ఎక్కడంటే పబ్లిక్లోనేమో ఇల్లులా ఉంటాము, ఇంట్లోనేమో ఆలయంలా ఉంటాము. అక్కడ మిస్టేక్, ఆ మిస్టేక్ వల్ల ఏం జరుగుతుంది? 10 మందిలో దేవుని నామం అవమానపరచబడుతుంది. సో మనం ఏదైనా చేసిన పబ్లిక్లో వెళ్ళినప్పుడు పబ్లిక్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? మనము జ్ఞానయుక్తముగా, దేవుని మహిమపరిచే విధముగా, దేవుని ఆలయం ఎలా ఉండాలి అలా మనం ప్రవర్తించాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో మనం ఎంత ఫ్రీడమ్గా ఉంటాము, దేవుడితో అంత ఫ్రీడమ్గా ఉండాలి. ఇంట్లో ఉన్నట్టుగా బయట ఫ్రీడము కుదరదు. ఇల్లు ఇల్లే, ఆఫీస్ ఆఫీసే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ అధికారం ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిగా నువ్వు తల్లిగా ఉండాలి. బిడ్డ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో ఒక వర్కర్, షీ హ్యాస్ టు డూ దేర్ రెస్పాన్సిబిలిటీస్. చెయ్యకపోతే శిక్ష ఉంటుంది కన్ఫామ్గా. ఇంట్లోకి వచ్చిన చెయ్యకపోతే నేను చెయ్యాలి, నా కూతురు కదా. ఇప్పుడు చేస్తారుగా, కాన్వెంట్ మధ్య చేయకపోతే తల్లులు చేసేస్తారు, మన కూతురు చేయట్లేదురా బాబు అని తల్లులు తండ్రులు చేసేస్తారు కదా. ఎందుకని? కూతురు ఆమె చేయకపోతే నేనే చేయాలిగా, చేసేసి పంపించేస్తారు. అది ఇల్లు, నేను తల్లిని. ఆఫీస్కి వెళ్ళాక, స్కూల్కి వెళ్తాను, నేను టీచరు. టీచర్ విద్యార్థికి రాయదు. ఎందుకు రాయలేదని కొడుతుంది. ఎవరైనా సరే, కొడుకైనా సరే కొట్టాల్సిందే, ఎందుకంటే అది రూలు. నేను టీచర్ని అక్కడ. హల్లెలూయా. అందుకే మనం జ్ఞానయుక్తంగా, దేవుడు అంటే పాముల వలె వివేకము,
పావురం వలె నిష్కపటమైన మనస్సు. ఇది మనం నేర్చుకోవాలి. మనం ఇంట్లో ఉన్నట్టే బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో అలా తండ్రితో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇంట్లో వచ్చిన తర్వాత నీ ఇష్టసరంగా నువ్వు మాట్లాడుకో. నువ్వు తిట్టుకుంటావో కొట్టుకుంటావో ఏం చేసుకుంటావో నువ్వు పర్సనల్ నీ ఇల్లు. బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన ఉంచవలసిన ప్లేస్లో ఆయన మనం పెట్టాలి, మనం ఉండవలసిన ప్లేస్లో మనం ఉండాలి. ఇది ఈ క్రమం ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం ప్రపంచాన్ని దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం దేవుని ఆలయము. చెప్పండి, నేను దేవుని ఆలయం. అలాగే నేను దేవుని యొక్క ఇల్లు. చెప్పండి, ఇది ఈ రెవల్యూషన్ అండ్ దేవుని ఇల్లు అనుకున్నప్పుడు ఇంట్లో అయితే ఏం చేస్తామో అది చెయ్యాలి. దేవుని ఆలయము అనుకున్నప్పుడు ఆలయం ఉన్నప్పుడు ఏం చేస్తారది నేను చెయ్యాలి. హల్లెలూయా. అలాగే దేవుడు మన కొరకు ఈ శరీరాన్ని ఏం చేశాడు? మనల్ని నివసించేటువంటి ఇల్లుగా చేశాడు. అందుకని ఏమంటాడు? నేను మీతో పాటు కలిసి మీ ఇంట్లో నివసించి మీతో పాటు కలిసి భోంచేస్తాను అంటాడు. ఎక్కడుంటుంది అది? యోహాను సువార్తలో ఉంటుంది. ఏమంటాడు? మీతో పాటు కలిసి మీ ఇంట్లో నివాసం చేసి మీతో పాటు కలిసి ఏం చేస్తాను? నేను భోంచేస్తాను. అంటే అర్థం ఏంటి? ఆత్మస్వరూపిగా వచ్చినప్పుడు నువ్వు ఆత్మ ఉన్నావు కాబట్టి ఈ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నివాసం ఉన్నావు. ఆత్మరూపైన మనము ఆయన ఆత్మరూపుడిగా మనలోకి వచ్చేసాడు ఇప్పుడు. హల్లెలూయా. సో దేవుని ఆత్మ మన ఆత్మ ఇప్పుడు ఎక్కడ నివసిస్తుంది? ఈ శరీరంలో ఈ ఇంట్లో నివసిస్తుంది. ఇద్దరం కలిసి ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము. అంటే ఇప్పుడు ఈ దేవుడు నాతో పాటు కలిసి ఇద్దరం భోంచేస్తున్నామంటే ఇప్పుడు నువ్వు మీ ఇంట్లోకి నేను వచ్చాను, నేను మీకు వండి పెడతారా? మీరు నాకు వండి పెడతారా? నేను గెస్ట్ని కదా, మరి గెస్ట్ వచ్చాను కాబట్టి ఏం ఇష్టమని చూసి మీరు వండి నాకు పెడతారు కదా. ఇప్పుడు ఇల్లు నేను నివసించే ఇల్లు కదా. ఇప్పుడు గెస్ట్గా ఈయన వచ్చారు. ఇప్పుడు నేను ఈయనకు వండి పెట్టాలా? ఈయన నాకు వండి పెట్టాలా? సో ఆయన మనలోనికి వచ్చాడు కాబట్టి ఈ ఇంట్లో మనం ఉంటున్నాం కాబట్టి ఇది మన ఇల్లు. ఆయన గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చినప్పుడు ఏం చేయాలి? కావలసినవి అని మనం ఫుడ్ ఆయనకి పెట్టాలి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మదేవుడికి ఏది ఇష్టమో, ఆత్మదేవుడికి ఏది ఇష్టమో మనం తెలుసుకొని ఆత్మలో ఆయనకి మనం ఏం చేయాలి? ఫుడ్ పెట్టాలి. అప్పుడు ఏమవుతాం? మనం ఆత్మలో ఎదుగుతాం అన్నమాట. పుట్టిన బిడ్డ ఎలాగైతే శరీరంలో పెరుగుతూ వస్తారో మనం పెట్టిన ఫుడ్ని బట్టి, ఫుడ్ పెట్టకపోయిన పుట్టిన పిల్లకి ఏమవుతారు? బక్కగా అయిపోతారు. అయిపోయి పడిపోతే చనిపోతారు. ఆత్మదేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆత్మ ఫుడ్ పెట్టకపోతే ఆయన కూడా బలహీనమైపోయి ఇంకా అలా ఉండిపోతారు అన్నమాట లోపల. అందుకే మనలో బట్టి పరిశుద్ధాత్మ మనలో నుంచి ఎందుకు పెరుగుతూ నింపబడుతూ ఎందుకు పొంగి పొరలట్లేదు అంటే ఆయనకు కావలసినటువంటి ఆహారం మనం ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఆయనకు కావలసిన ఆహారం మనం ఇస్తే ఏమవుతాడు? మనలో ఎదుగుతూ 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 వచ్చి నిండిపోయి పొంగి పొర్లుతాడు అనమాట. ఇప్పుడు నేను ఒక రోజు వచ్చాను, ఒక నెల రోజులు ఉన్నాను, 10 సంవత్సరాలు మీతో ఉన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మీతో పాటు కలిసి నేను కూడా చెయ్యాల్సిందే. మీరు వండుతూ ఉంటా, నేను తింటా ఉంటా సరిపోదు. మీ ఇల్లు అయినా కానీ వచ్చి ఉండిపోయాను. ఎంతకాలం వండి పెడతారు నాకు మీరు? ఎంతసేపు నేనే వండాల్సి వస్తుంది. అక్కడ చూసావా 2 రోజులు 3 రోజులు వండుతారంట. 2 రోజులు 3 రోజులు ఇచ్చాడు. కనీసం వారు ఒక సంవత్సరం వరకు 2 రోజులు 3 రోజులేనంట మరి. కాబట్టి గెస్ట్గా వచ్చినప్పుడు గెస్ట్ ఒక వారం రోజులు, ఒక నెల రోజులు, అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ఎంతలో గంతలో మనకు సహాయం చేయాలి కదా. అలాగే దేవునికి మనం ఎప్పుడైతే ఫుడ్ పెడతామో ఆయన కూడా మనకు పెట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నేను శాశ్వత కాలం మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. ఒకసారి వచ్చిన తర్వాత గెస్ట్గానే వచ్చారు, కానీ ఇంక వెళ్ళిపోరు, ఇంకా ఇక్కడే ఉండిపోతారు. ఉండిపోయినటువంటి దేవుడు ఏం చేస్తాడు? మీరు ఫుడ్ పెట్టినప్పుడు తిన్నప్పుడు ఆయన కూడా మీకు ఫుడ్ని ప్రిపేర్ చేస్తాడు. మీరు పెడుతూ ఉన్నప్పుడు మీకు తెలిసింది మీరు చెప్తారు, మీకు తెలియని వాటిని ఈయన మీకు నేర్పిస్తారు. హల్లెలూయా. అందుకే మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు అనకూడదు. నీలో ఒకరు నివసిస్తున్నారు, ఆయన్ని అడగాలి. ప్రభువా నువ్వు నాలో ఉన్నావు కదా, ఇది నేను చేయమంటావు చెప్పు. నువ్వు ఫుడ్ పెట్టినప్పుడు ఆయన తిన్నప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఈయన మాట నీకు వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు పుట్టిన బేబీ ఉందనుకోండి, వెంటనే మీతో మాట్లాడేస్తుందా?
జూనియర్కి ఎన్ని ఇయర్స్ పడుతుంది మాటలు సరిగ్గా రావాలంటే? 2.5 పడుతుంది కదా. అలాగే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత ఆయనతో మనం మాట్లాడాలి అంటే, ఆయన మాట మనకు అర్థం కావాలి అంటే కనీసంగా పడుతుంది టైము. అబ్బాయి నేను వెళ్ళకపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అర్థం కావట్లేదు, ఏం చెప్తారో తెలియట్లేదు, వదిలేసాం అనుకోండి, మోగోళం అయిపోతాం. ఇప్పుడు జూనియర్ని తీసుకుని అడవులు వదిలేసాం అనుకోండి, అడవులు ఎవరు ఉంటారు? జంతువులు మాట్లాడతాయా? కరుస్తాయి. సరే దేవుడు కాపుదలు ఉంది, దేవుడు రక్షించాడు అనుకోండి, కానీ మాటలు వస్తాయా జూనియర్కి? రావు. ఎవరు నేర్పించేవాళ్ళు లేరు కదా, మాట్లాడేవాళ్ళు లేరు, నేర్పించేవాళ్ళు లేరు. హల్లెలూయా. సో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో మనం మాట్లాడకపోతే నాకు వినిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని మనం మోగిపోయి ఉన్నామనుకోండి, శాశ్వతంగా మనం మోగోళం అయిపోతాం, శాశ్వతంగా మనం చెవిటోళం అయిపోతాం, శాశ్వతంగా కళ్ళు లేని వాళ్ళం అయిపోతాం. అందుకే దేవుడు ఏమంటాడు? వీళ్ళు కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, నోరుండి మాట్లాడలేరు, హృదయంతో గ్రహించలేరు. ఎందుకని? మనకి ఓర్పు లేదు. నాలో దేవుడు నివసిస్తున్నాడు, ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన మీద మనం ఏకాగ్రత చూపినప్పుడు ఫస్ట్ టైం వినకపోవచ్చు, అప్పుడే పుట్టాం కాబట్టి పుట్టిన వెంటనే పిల్లలేమి వెంటనే వినేరుగా. ముందు స్పర్శ ఉంటుంది పిల్లలకి, ఆ స్పర్శను బట్టి తల్లి ఎత్తుకోగానే కిక్కర్ మనకు ఉంటారు, పక్కలకి ఇవ్వగానే అంటారు, ఎందుకని ఆ స్పర్శ ఉంది కాబట్టి. అలాగే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన ఆ స్పర్శ మనకు ఉంటుంది ఫస్ట్. ఆ స్పర్శ రాగానే మనకు అర్థం అని చెప్తాం అనమాట. ఇది స్పర్శ ఉంది కదా, చిన్నగా మాటలు వినడం నేర్చుకుంటాం. మాటలు ఉన్నప్పుడు ఇడ అన్నది రాదు, జాగ్రత్తగా చెవిపెట్టి మాట వింటాం. ఈ అరుపులు వస్తే ఈ మాటలు వినిపించవు. మనందరం గట్టిగా అరిసామనుకోండి, నేనేం మాట్లాడుతాను మీకు వినిపిస్తుందా? మాట్లాడినప్పుడు మనం సైలెంట్గా ఉండి వినాలి. అది ఒక రకమైన ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడుతున్న మనం ఏం చేయాలి? మీరు ఏం అడుగుతున్నారో మీరు సైలెంట్గా ఉండాలి. మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినడానికి మీ చెవుల్ని తెరవాలి, మీ మనసుని సైలెంట్లో పెట్టాలి. ఎప్పుడైతే మైండ్ సైలెంట్లో ఉండి వినడానికి చెవులు వేగిరపడతాయో వాళ్ళు లోకాన్ని పరిపాలించేవారుగా అవుతారు. ఒక ఫస్ట్ మెట్టు అనమాట. మన మైండ్ ఎలా ఉండాలి? సైలెంట్లో ఉండాలి. అని కూడా మన మైండ్. మనం ఏం చేస్తూ ఉంటే సైలెంట్ అంటే ఏమనుకుంటాం? ఎవ్వరు ఏం చెప్పినా సైలెంట్గానే ఎలా ఉంటాం, నోట్లోంచి మాట రాదు, చూస్తాం, అంటాం. ఎవరు ఏం మాట్లాడినా కానీ వాళ్ళందరికీ ఏం మాట్లాడడం వాళ్ళతో సరే, వాళ్ళు 10 మాటలు మాట్లాడతాం సరే, అది ఓకే సైలెంట్. కానీ మనసు ఏం చేస్తుంది? అలా మాట్లాడినవన్నీ ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రార్థనలో కూర్చుంటాం, సైలెంట్గానే ఉంటాం, ఏ నోట్లోంచి మాట రాదు, ప్రభువా ఏం చెప్తావో చెప్పు అని. మనసు అమెరికా వెళ్ళిపోద్ది, లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆంటీ ఉన్నారనుకో, ప్రేయర్ టవర్కి వెళ్ళిపోద్ది విజయకుమారి ఆంటీ. మన ఆంటీ ఉన్నారనుకో, మీరు ఎక్కడికి వెళ్తారు? మీ మనసు ఖాళీగా ఉంటే. ఇప్పుడు రేపు కొడుకు వస్తారంటే ఏం చేస్తారు? ఏమండాలి ఏంటి ఏమనరా కదా. వదిన పులిహార కోసం పులిహారలు ఇది వేయకూడదు, అదే వేయకూడదు, ఇది వేయకూడదు, అదే వేయకూడదు అంటే ఖాళీగా ఏమైంది? మైండ్ టక 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 ఆలోచించుకుంటూ వచ్చింది కదా. సో అలా ఏంటి అంటే మాట్లాడకుండా ఉండడం అంటే నోరు ఎప్పకపోవడం కాదు. సైలెంట్గా ఉండడం అంటే మన మనసు ఏమీ ఆలోచించకుండా దానికి మనసుకి ఏం చేయాలి? ప్లాస్టర్ వేయాలన్నమాట. ఇంకా మనసు ఏం ఆలోచించకూడదు, సైలెంట్గా ఉండి ప్రభువా నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు, నేను వింటాను అని మనం మనసుని ఏం చేయాలి? బ్లాక్ చేసేయాలి. అప్పుడు దేవుడు చెప్పే మాట ఆ మెల్లని మాట మనం వినడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. నీ హృదయంలో నుంచే దేవుడు మాట్లాడతాడు. బయట నుంచి మాట్లాడేది వేరు, హృదయంలో నుంచి మాట్లాడేది వేరు. ఇప్పుడు అంత దూరంలో ఉన్నారనుకోండి, అక్కడ నుంచి మాట్లాడాలంటే అంత పెద్ద కేకేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నారనుకోండి, నేను పెద్ద కేకేస్తే ఏమంటావు? నాకు చెవిడా, ఎందుకు అలా గరుతావు కదా. దగ్గరలో ఉండి హాయ్ ఇలా అనుకోండి, అగో చూరి అంటే నా పాపం చూసింది, ఏంటి అంత గట్టిగా అరిసింది అక్క అని వెళ్ళడానికి ఇలా తక్కువ చూసింది, బయట తిరిగిపోయింది. అంటే దగ్గరలో ఉండి అంత గట్టిగా అరిస్తే ఏమనిపించింది?
నాకేమన్నా చెవిటి అంత గట్టిగా అరుతావు, చిన్నగా మాట్లాడు, నా తలనొప్పి వచ్చేస్తుంది బాబు అంత గట్టిగా మాట్లాడుకో కదా. అదే దూరంలో ఉండి వెళ్ళరా అన్నావు అనుకోండి, అర్థమవుతుందా? దేవుడు ఏం కోరుకునే పరలోకంలో ఉండి మీతో మాట్లాడడం కాదు, నీలోనికే వచ్చేసి మెల్లగా నీతో నేను మాట్లాడతాను. హల్లెలూయా. ఆ మెల్లని స్వరం మనం వినాలి అంటే మనం సైలెంట్గా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉండి దేవుని సన్నిధిలో దేవుడు మాటను వినడానికి ఏకాగ్రత చూపిస్తాము, దేవుని మాటను మనం స్పష్టంగా వినగలుగుతాము. దేవుని మాట ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుని మాట మనం స్పష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనలోనికి నివాసం ఉంటాడు. ఆ మాట విన్నాము కాబట్టి ఆ మాట ఎక్కడ స్థాపించబడుతుందో అక్కడ పరలోక రాజ్యం స్థాపించబడుతుంది. హల్లెలూయా. అంటే భూలోకంలో ముందు మనలో పరలోక రాజ్యం స్థాపించబడాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి స్టెప్ ఏంటి? మనం సైలెంట్గా ఉండి దేవుని మాటని ఆస్వాదించాలి, వినాలి. విన్నదాన్ని ధ్యానం చేసుకుని మనలో పెట్టుకొని ఆ మాటని పక్కలోకి చెప్పినప్పుడు మనతో పాటు భూలోకంలో దాన్ని స్థాపించినప్పుడు పరలోక రాజ్యం చిన్న చిన్నగా కట్టబడుతుంది అన్నమాట. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటే ఎవరు సంతోషంగా లేకుండా ఎవరు రాకుండా ఉంటారు? నీ మాట నా మాట అయితే అందరికీ పక్కలకి ఇబ్బంది, కానీ దేవుడి మాట ఎవరికి ఇబ్బంది? అసలు అందరూ కోరుకునేదే అది కదా. ఎందుకంటే దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన మాటల్లో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏం కోరుకుంటున్నావు, అసలు మానవుడికి ఏది కావాలో ఎవరికి తెలుసు? కాబట్టి మనం ఎవరితోనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరితోనా చేస్తున్నప్పుడు మనకు మనంగా చేయకూడదు. దేవుని మనలోనికి ఆహ్వానించాలి. ప్రభువా, నువ్వేం మాట్లాడదాం అనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు దీనికి ఎంత సమయం పడుతుంది? ఎవరు మన బాప్తిస్మ ఇచ్చే యోహాను గారికి 30 సంవత్సరాలు పట్టింది కదా. 30 సంవత్సరాలు అరణ్యంలో ఆయన ఉండి దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉండేను. యోహాను గారికి దేవుని యొక్క వాక్కు వచ్చింది. వచ్చిన వెంటనే ఎక్కడికి వచ్చేసారు? ప్రజల మధ్యలోకి వచ్చారు. వాక్కు రానంతసేపు ప్రజల మధ్యలోనికి రాలా. మనం సేవ చెయ్యాలి అంటే దేవుని వాక్కు లేకుండా ఎలా ప్రజల మధ్యలోకి వెళ్తాం మనం? అంటే మన జ్ఞానంతో, మన అనుభవాలతోటి, మనం చదివిన వాక్య జ్ఞానంతో, ఇతరులు చెప్పిన ఆ వాక్య జ్ఞానంతో, ఇతరులు చెప్పిన జ్ఞానవాక్యం ఉంటుంది, మనం నేర్చుకున్న జ్ఞానవాక్యం ఉంటుంది, దేవుడిచ్చిన జ్ఞానవాక్యం ఉంటుంది. మనకు పర్టికులర్గా దేవుడు ఏ పిలిచాడో తెలియాలి, ఏం చెప్పాడో మనకు అర్థం కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి. అప్పుడు వరకు ఏం చేయాలి? ఎలాగైతే బాప్తిస్మ ఇచ్చు యోహాను యేసు ప్రభువుకి మార్గం సరళం చేయడానికి అరణ్యంలో ఉంటూ, అరణ్యంలో అన్నీ నేర్చుకుంటూ ఒక్కసారిగా అడుగు పెట్టినప్పుడు రాజుల నుంచి పేదరికంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. మేమేం చేయాలి? మారు మనసు పొందాలంటే మేము ఏం చేయాలి? పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. ఈవెన్ ఎవరు మన హేరోదు కూడా పంపించాడు కబురు ఏం చెయ్యాలి అని. నువ్వేం చేస్తావు? ఆ భార్యను వదిలిపెట్టు, తమ్ముడు భార్య అని. హేరోదు తమ్ముడు భార్యను హేరోదు నేని తమ్ముడు భార్యను వదిలిపెట్టు అనగానే భార్యకి ఏమైంది? ఈయన భయపడలా. ఏం చేయాలంటే చేయవలసింది చెప్పాడు. అంటే హేరోదు రాజు వరకు కూడా వెళ్ళిపోయింది ఈయన యొక్క కీర్తి. దేవుని వాక్యం మనలో ఉంటే, వాక్యాన్ని పట్టుకుని మనం ప్రజల్లోనికి వస్తే రాజులు కాదు వాళ్ళ తాతలైనా సరే రావాల్సిందే. నీలో వాక్యం లేకుండా మనం ప్రజల మధ్యకి వస్తే ఎవరు రాకుండా ఉండడమే మంచిది. ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు నాలో లేకుండా దగ్గరికి ఎవరు రాకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం లేకుండా మనం ఏం చెప్తాం ప్రజలకి? అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఆపలేదా? ఆపేసానా అంటే ఇదిగోండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఆపలేదా? అమ్మో, ఆపేసేయాలి. మనం ఉన్నాగా ముగ్గురు, మీరు ఆపేసారేమో అనుకున్నాను. ఆపేసారా? ఓకే ఓకే ఓకే. మనమే చేసుకోవాలి, మనమేగా ఉన్నాం. హల్లెలూయా. ఏం చెప్పాను? బాప్తిస్మ ఇచ్చా అంటే ఈవెన్ హేరోదు దగ్గరకు కూడా
వెళ్ళిపోయింది. ఎవరు? యోహాను యొక్క పరిచర్య. మన పరిచర్య మనం వచ్చిన ప్రజల మధ్యలోనికి వచ్చిన వెంటనే రాజులైనా, పేదవారైనా, మధ్యస్థులైనా ఎవరైనా సరే రావాలి. పాపులైనా, నీతిమంతులైనా ఎవరైనా సరే రావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని వాక్కును కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్కును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే దేవుని పరిచర్య ప్రారంభించబడుతుంది. ఒక్కసారి దేవుని వాక్కుతో పరిచర్య ప్రారంభిస్తే దాన్ని ఆపడానికి పాతాళ లోకంలో లూసిఫర్ పైకి వచ్చినా సరే, మన ఎదురుగుంట నిలబడినా సరే వాడు సాష్టాంగ పడవలసిందే, కానీ వాడు మనల్ని ఏమి కూడా చెయ్యలేడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పరలోక రాజ్యంలో త్రియేక దేవుడు యొక్క సింహాసనము, తర్వాత 24 పెద్దలు, ఇదంతా ఒక స్థానం. పరలోక రాజ్యం ఏంటి? దేవుని యొక్క సింహాసనం. దేవుని యొక్క సింహాసనం మీద త్రియేక దేవుడు దగ్గరికి 24 పెద్దలు, ఆలోచన సభ అన్నమాట. ఈ ఆలోచన సభ, ఈ దేవుని సింహాసనము ఒక ప్లేస్లో ఉంటుంది. ఆరాధించే వారందరూ ఒక ప్లేస్లో ఉంటారు. తర్వాత వర్క్ చేసేటువంటి దేవదూతలందరూ ఒక ప్లేస్లో ఉంటారు. యుద్ధం చేసేవారందరూ ఒక ప్లేస్లో ఉంటారు. అభిషేకించే వారందరూ ఒక ప్లేస్లో ఉంటారు. పరలోకంలో నుంచి భూలోకానికి సువార్త పంపించేవారందరూ ఒక ప్లేస్లో ఉంటారు. హల్లెలూయా. పరలోకంలో స్థానాలు అన్నమాట. పరలోకంలో ఉండేవాళ్ళు దేవుడు, దూతలు, ఆలోచనకర్తలు, ఆలోచన చేసేటువంటి సభలో ఉన్నటువంటి కర్తలను. వాళ్ళ శరీరంతో ఉన్నవాళ్ళు కాదు. దేవుని యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనుషులు చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. మనం ఏమంటాం? 24 పెద్దలంటే 24 పెద్దలంటే ఏమంటామంటే, ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రాల వారు, శిష్యులు 12 మంది. ఎంతమంది అయ్యారు? 24. ఈ 24 అంటే ఈ యొక్క శాసన సభలో, ఈ యొక్క ఆలోచన సభలో ఉన్నటువంటి 24 కూడా ఒక్కలే, వాళ్ళే వీళ్ళు అంటారు. కానీ కాదు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళు ఎవరు అంటే, దేవుడు ఏదైనా ఆలోచించినప్పుడు, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు చేసిందంతా వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు చూపించి వాళ్ళతో ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా, నీ ఆలోచన అద్భుతము, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని దేవుడు చేసిన దాన్ని వీళ్ళు ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు. ఆ ఆలోచనని వీళ్ళు కూడా ఆమోదిస్తారు. చేయడానికి వీళ్ళు కూడా దేవునితో పాటు ఏకీభవిస్తారు. హల్లెలూయా. అంటే దీని గుర్తు ఏంటి అంటే యూనిటీ అన్నమాట. ఏంటి? యూనిటీ. ఒకటి నేను ఆలోచించినప్పుడు దేవుడు ఒక్కడే ముగ్గురుగా చేసేయచ్చు, 24 చేసుకొని అవసరంలా. దేవుడు మనకు దాని ద్వారా ఏమి నేర్పిస్తున్నారు? ఒకటి నేను ఆలోచించినప్పుడు అది జరిగించాలి అంటే యూనిటీగా ఒక టీం ఉండాలి. దేవుడే టీంని ఏర్పాటు చేశాడు అంటే మనం దేవుడినే ఫాలో అవ్వాలి. హల్లెలూయా. మనం ఏదైనా పరిచర్య చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుడు నాకు ఏ పరిచర్య అప్పగించారో అది తెలియాలి. తెలిసిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఒక టీముని తయారు చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, అరణ్యంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత పరిచర్య చేస్తూ 12 మందిని ఏర్పాటు చేసేసారు. ఆయన పరిచర్యతో పాటు ఈ 12 మంది టీం కూడా మొత్తం అందరూ కలిసే వెళ్ళేవారు. యేసుప్రభు వారు ఒక్కరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా, టీంని తయారు చేశారు. వెళ్ళి పిలిస్తే ఇంకా వచ్చేవారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో పాటు ఉండి ఆయన చేశారు. ఈవెన్ యేసుప్రభు వారు పంపించినప్పుడు కూడా ఇద్దరిద్దరిని పంపించారు. ఒక్కొక్కరిని పంపించాల, పురుషుల్ని ఇద్దరిద్దరిని చేసి పంపించారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏదన్నా వర్క్ చేయాలి అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికైనా భూలోకంలో ఏదైనా చెయ్యాలనుకున్నా కానీ మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఒక లీడర్ని ఎంచుకుంటారు ఏదైనా ఒక పరిచర్యకి. ఆ లీడర్కి ఎవరు ఉండాలి? టీం ఉండాలి. ఈ టీము, ఈ లీడరు ఇద్దరు ఏకీభవించాలి. నేను ఏది ఆలోచించానో నా ఆలోచనకి మీరు ఏకీభవించాలి. తండ్రి అయిన దేవుడు తీసుకొచ్చినటువంటి ప్రతి ఆలోచనకి 24 పెద్దలు ఏం చేశారు? వాళ్ళ కిరీటాలు తీసేసి కింద పెట్టి మోకరించి సాష్టాంగపడి, ప్రభువా నీవే దేవుడవు, నీ ఆలోచనలు అద్భుతములు, నీవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు,
నీ వంటి దేవుడు ఎవరో లేరు అని చెప్పి ఆ కిరీటాన్ని పక్కన పెట్టి దేవుడి ఆలోచన ఏం చేశారు? వారు పొగిడారు. జరగడానికి ప్రభువా నీ చిత్తమే నెరవేర్చబడాలి. హల్లెలూయా. కాబట్టి మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మన టీంలో జాయిన్ అవ్వాలి అనేటువంటి మనసు మనకు ఉండకూడదు. నా ఒపీనియన్ వేరు, నా విజన్ వేరు, నా దర్శనం వేరు, మీ దర్శనం వేరు. దేవుడు మీకు ఇచ్చిన దర్శనాలు మీకుంటాయి, నాకు ఇచ్చిన దర్శనం నాకు ఉంటుంది, ఎవరికి ఇచ్చిన దర్శనం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను దేవుడి సేవ చేయాలి అనుకుంటున్నాను, మా ఊరికి ఏమనుకుంటుంది? ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటుంది. అది కూడా దేవుని ఆశీర్వాదం. దేవుని రాజ్యంలో దేవుని సేవకులను తయారు చేసేది నా అభిషేకం అయితే, దేవుని సేవకుల కొరకు మనీ కావాలిగా, దానికి బిజినెస్ చేయాలిగా. ఒక బిజినెస్ చేసి దేవుని రాజ్యంలో నా వంతు పని నేను చేస్తాను. ఆ బిజినెస్ ప్రకారం అనుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంది? ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నన్ను ఆశీర్వదించు. నేషన్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్, నేషన్స్ కోసం క్రైస్ట్ అభిషేకం కలిగి అనేక మంది యూత్ లేపబడాలి అనేది జ్యోతి గారి యొక్క దర్శనము. అంటే ఒక్కొక్కరికి ఒక దర్శనం. మీ దర్శనం ఏంటి? పరిశుద్ధాత్మ అందరికీ రావాలి, మా యొక్క గ్రామస్తులు అందరూ దేవుల్లోనికి రావాలి, నా కుటుంబ సభ్యులు దేవుల్లోనికి రావాలి. మీ దర్శనం ఏంటి? ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన వీరు లేపబడాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క దర్శనం. ఇప్పుడు ఆవిడ ప్రార్థన చేయాలి, ప్రార్థన వీరు లేపడం దగ్గరకు వచ్చి, సిస్టర్ అనిత ప్రార్థన చేయకుండా భూలోకంలో ఏది జరగదు, మీరు రండి నాతో పాటు జాయిన్ అవ్వండి. ఏముంది, పాస్టర్లు అయినా సరే ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయకుండా పరిచయం ఎలా ప్రారంభించబడుతుంది? మీరు ప్రతిరోజు ప్రేయర్ వారియర్స్ టవర్స్కి రండి, ప్రార్థన చేద్దాం మాతో కలిసి అన్నారు అనుకోండి, అది సింక్ అవుతుందా? అలానే వెళ్ళటం తప్పది. దర్శనం అది, నా దర్శనం ఇది. నేను చెప్పాను పెద్దానిగా, ఆమె నా మాట వినలేదు, కనీసం పెద్దానిగా నాకు విలువ ఇవ్వలేదు, నా దర్శనంలోకి రమ్మంటే రాలేదు అని ఆమె బాధపడి నేను చేసేదే ఉండదు. ఇప్పుడు ఆమె బాధపడుతున్నా, నేను వెళ్ళిపోతే నా దర్శనం పోతుంది. అంతే కదా. దేవుడికి నేను అబద్ధకురాలను అయిపోతాను, అంటే దేవుడు నేను ఆయనకి నేను దూరం అయిపోతాను. హల్లెలూయా. కాబట్టి మన దర్శనం, ఎవరి దర్శనం వాళ్ళది. అనిత పాస్టర్లకు చెప్తుంది కాబట్టి చాలా పెద్ద పెద్ద సేవకురాలు, నేనేమో ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా అదే ఉందలే కాదు. ఎవరో పెద్ద చిన్న ఉండరు, నాకు ఇచ్చిన దర్శనం నేను నమ్మకంగా ఉండాలి, మీకు ఇచ్చిన దర్శనంలో మీరు నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని బట్టే పరలోక రాజ్యంలో బహుమానం అనేది ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిలబడి ఎవరు మాట్లాడినా కానీ దేవుని మాటకి లోబడాలి. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరు మాట్లాడుతున్నా దేవుని మాటకి ఏం చేయాలి? మనం లోబడాలి. మనకు తెలిసింది కొంత. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏమనుకున్నాను, అబ్బా నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. ఆ చెన్నై వెళ్ళాక అర్థమైంది నాకేం తెలదని. ఏమి తెలదని నాకు అర్థమైంది. చెన్నైలో ఏంటి రెవల్యూషన్స్ అంటే ఎలా ఉంటాయా? అయ్యో ఎంత రెవల్యూషన్స్ ఉంటాయా? హల్లెలూయా. అంటే మనకి మన తలదండ్రులు కూడా మనకు ఉంటారు, మనకే అన్నీ తెలిసినవి ఏమి ఉండవు. అలా మనకు తెలిసిన సముద్రంలో ఒక బొట్ట అంతా, నీటి బొట్ట అంతా అన్నీ చెప్పేసి అన్న ఏమంటారు? నాకు తెలిసింది సముద్రంలో నీటి బొట్టులో సహం అంతా అంటాడు. మరి నాకు తెలిసింది ఎంత ప్రభువా? హల్లెలూయా. సో దేవుని మాట వినేటప్పుడు మన హృదయాన్ని, మన మనసుని తగ్గించుకుని దేవుని మాటకి లోబడాలి, ఎవ్వరు చెప్పినా సరే. హల్లెలూయా. అది 24 పెద్దలు చేశారు. దేవుడు మాట చెప్పినప్పుడు వాళ్ళ యొక్క కిరీటాలను తీసేసి దేవుడే ఇచ్చాడు కిరీటం. 24 పెద్దలకి ఎవరిచ్చారు కిరీటం? దేవుడే ఇచ్చాడు. నాకు కిరీటం వచ్చేసింది, నేను ఎవరి మాట విన్నో, దేవుడే నన్ను అభిషేకించాడు. ఈ 24 పెద్దలు కూడా దేవుడే అభిషేకించాడు, దేవుడే కిరీటం పెట్టాడు. కానీ దేవుడు చెప్పి మాట ఆలోచన చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? కిరీటం తీసి, నాథా నీవు చెప్పిందే కరెక్టు, వెరీ గుడ్, హల్లెలూయా అని చెప్పి 24 పెద్దలు ఏం చేశారు? దేవుని మాటకి లోబడ్డారు. హల్లెలూయా. సో ఆ విధంగా పరలోకంలో దేవుని మాటకు ఈ టీం అంతా లోబడి పరలోకంలో అవన్నీ చేస్తూ పరలోకాన్ని నియమించారు, దూతల్ని సృష్టించారు. ఈ ఆలోచన అంతా మొట్టమొదటిగా ఈ యొక్క ఆలోచన సభను దేవుడు ఏర్పాటు చేసి, ఈ ఆలోచన సభలో దేవుడు చేసినవన్నీ వీళ్ళతో పంచుకుని పరలోక రాజ్యాన్ని ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలి, హల్లెలూయా, అది దేవుడు నిర్ణయించి పరలోకాన్ని నిర్మించారు. హల్లెలూయా. సో మనం కూడా భూలోకంలో మనం, అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు
భూలోకములో నెరవేర్చబడును గాక. ఇప్పుడు దేవుని చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుంది? అది మనకు తెలిస్తేనే కదా భూలోకంలో నెరవేర్చబడడానికి. దేవుని రాజ్యం పరలోకంలో ఎలా ఉంది అది తెలిస్తేనే కదా భూలోకంలో రాజ్యాన్ని ఎలా పెట్టేది మనం. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరలోకంలో రాజ్యం ఎలా ఉంది? ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఇందులోకి రారు, వీళ్ళు ఇందులోకి వెళ్ళరు. హల్లెలూయా. సో భూలోకంలో కూడా ఆయన రాజ్యం రావాలి అంటే ఆయన ఆత్మతో నింపబడి ఎవరి స్థానంలో వారి పని వాళ్ళు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎవరి స్థానంలో వారి పనులు వాళ్ళు చెయ్యాలి. అప్పగించిన పని చెయ్యాలి. ఈ ఈ ఈ పని అప్పగిస్తే ఈ పని నేను చేస్తాను, నీకన్నా ఎక్కువ నేనే, నాకన్నా తక్కువ నువ్వు, ఇటువంటి ఆలోచనలు మనకి రాకూడదు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? గౌరవించాలి. అందుకే దేవుడు ఏమంటాడు? శరీరం ఉంటుంది, శరీరంలో కనబడే అవయవాల కన్నా కనబడిన వాటికే ఎక్కువ విలువ. ఈ వేలు తీస్తామనుకోండి ఏం కాదు, బతికేయచ్చు. కనబడిన లోపల హార్ట్ తీస్తామనుకోండి, అర్థమైందా? ముక్కు తీస్తామనుకోండి పర్లేదు, ప్లాస్టిక్ ముక్కు ఎట్టి బతికేయచ్చు. లోపల నరలు కట్ అయిపోయినాయి అనుకోండి, ముక్కులను మొన్న చూసి అది కూడా నాకు డౌట్ వచ్చింది. మొన్న ఒక ఆయనకి ముక్కు లేదు, ఇదంతా లేదు, ముక్కు లేదు. నేను చూసి లోపలే అమ్మ బాబు ముక్కు లేదురా బాబు ఈయనకి అనుకున్నా. ప్లాస్టిక్ ముక్కు సర్జరీ చేసుకున్నాడు అనమాట. అంటే ముక్కు లేకపోయినా కానీ, అంటే ఇది ఈ షేప్ లేకపోయినా కానీ ఈ కన్నాలు ఉంటాయి అన్నమాట. ఈ కన్నాలు ఉంటాయి, లోపలికి వెళ్ళి కన్నాలు, అవి ఆ హోల్స్లోంచి గాలి వెళ్ళిపోద్ది. ఇది ఉండవసరంలా, అంటే పైన ఉన్నటువంటి షేపు ఉండవసరంలా. సో ఇది లేకపోయినా కానీ ఈ హోల్స్ అనేవి ఉంటే హోల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఉండొచ్చు, ఏం కాదు. నేను మొన్న చూసా. హల్లెలూయా. అంటే పైకి కనిపించేవి కొంచెం దెబ్బ తగిలినా ఒకవేళ లేకపోయినా బతికేయచ్చు. లోపల దానికి ఏమన్నా అయిందంటే మాత్రం సేవలో కూడా ఏంటంటే పైకి కనిపించే చిన్న దెబ్బ తగిలినా పెద్ద దెబ్బ తగిలినా ఒకలే, పర్వాలేదు. కానీ లోపల అంటే చర్చిలో ప్రార్థన చేసేవారు కానీ, సేవ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు తుడిచేవాళ్ళు ఉంటారు, తుడిచేవాళ్ళు బయటకు ఎవరికి కనిపించరు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అందరికి కనిపిస్తా. ఇప్పుడు లోపల ఆంటీ పని చేస్తుంది, ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు విలువ ఎవరికి ఎక్కువ ఉంది? ఇప్పుడు నాకు ఏదన్నా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పెద్దగా పట్టింపడదు. ఇప్పుడు అది ఆగిపోయింది అనుకోండి, 1 గంట అవుతుంది, ఏమవుతుంది? ఆకలి వస్తుంది, ఆహారం రప్పించారు, చేశారు, ఈడంటాడు, ఈడాడాడు, ఒక రోజు అంటే అనుకోవచ్చు. 10 రోజులు అలా జరిగింది అనుకోండి, నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఎస్కేప్. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఎవరైతే కనబడకుండా చేస్తారో వాళ్ళకి ఎక్కువ రివార్డు దేవుడు ఇస్తాడు. ఎలాగైతే హృదయానికి మనం హార్ట్కి, కిడ్నీస్కి, లివర్కి, వీటన్నిటికి ఎలాగైతే మనం ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తుందా? హలో, హల్లెలూయా. ఎలాగైతే మనం ఎక్కువగా లోపల ఉన్న ఇన్నర్ పార్ట్స్కి ఎక్కువ మనం విలువ ఇస్తున్నామో, అలాగే మన సంఘంలో కూడా ఇన్నర్గా, అంటే ఇన్నర్గా చేసే వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక లీడర్గా పెట్టినప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళనే మీరు పొగడ్డం కాదు. ఒక లీడర్ ఏం చేయాలి? రహస్యంగా బాత్రూమ్ కడిగిన వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? ఘనపరచాలి, గుర్తించాలి. మీరు లేకపోతే అసలు మినిస్ట్రీయే జరగదు. మీరు ఉండబట్టే నేను నిలబడగలుగుతున్నాను. మీరు లేకపోతే నేను చేసేదే ఉంది. వాళ్ళని ఏం చేయాలి? మనం ఘనపరచాలి. దేవుడు ఒక పనికి నియమించినప్పుడు ఒక లీడర్కి ఉండవలసిన క్వాలిటీ అనమాట అది. హల్లెలూయా. సో అలా ఎప్పుడైతే మనం చేస్తామో పరిచర్య ఏమవుతుంది? స్థిరంగా నిలబడుతుంది. ఇప్పుడు చేస్తున్న వాళ్ళని చేసేవారే అలా గజ అన్నాం అనుకోండి, తర్వాత సార్ ఏం చేస్తారు? వాళ్ళు చేయరు. ఇప్పుడు చేయకుండా ఉండకపోతే ఎవరు లెక్క చెప్పాలా? రెండు తప్పే. ఇలాగ అన్నో తప్పే, చేయకపోవడం. ఎందుకంటే ఎవరో అన్నారని చెప్పి వాళ్ళ కోసం చేస్తున్నామా మనం?
కాదు కదా, దేవుని కోసం కదా చేసేది. దేవుడు ఏమనంటే నేను ఆగాలి, సరే వాళ్ళు తెలుసుకుంటారు. నేను దేవుని కోసం కదా చేస్తున్నాను. ఎవరు అంటే నా తండ్రి పని నేను మానేయడం ఏంటి? నన్ను పిలిచి నా తండ్రి పని నేను మానేయడం ఏంటి? దేవుడు చెప్తాలే, తెలిసినప్పుడు అలా తెలుసుకుంటారు అనుకోకూడదు. ఎందుకంటే తండ్రి పని ఇది, తండ్రి పని. అందుకే అంటున్నా, ఇప్పుడు హార్ట్ ఇలాగని చెప్పి హార్ట్ ఆగడం మానేస్తే అనుకోండి, కొట్టుకోవడం ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోతాం. హార్ట్ ఇలాగే నన్ను ఎవ్వరు అసలు గుర్తించట్లేదు, అందరూ ముఖాన్నే చూస్తున్నారు, ముఖాన్నే వాళ్ళందరూ పొగుడుతున్నారు, శరీరం అంతా గంతులేస్తుంది, కానీ నా హృదయాన్ని ఎవరు చూడట్లేదు అన్నారు అనుకోండి, అని సాగిపోయింది అనుకోండి, హృదయం కొట్టుకోవడం, ఏమవుతారు? చచ్చిపోతాం. ఎవరో ఏదో అన్నారని దేవుడు పని చేయడం మానేస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. గిఫ్ట్లు తర్వాత కదా, ముందు మనం చచ్చిపోతాం. అంటే దేవుడి జీవం మనలో పనిచేయదు, దేవుళ్ళో మనం ఏమైపోతాం? చచ్చిపోతాం అనమాట. కాబట్టి ఎవరి వలనో మనం దేవుడు తండ్రి పనిని ఆపకూడదు. దేవుడు చెబితే కొన్నిసార్లు చెబుతాడు. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, 9 సంవత్సరాలు చేశారు పెయిన్ టవర్లో, దర్శనం చూపించారు, దేవుడు బయటకు వచ్చేసారు. దేవుడు చూపించారు. ఒకవేళ వాళ్ళు అలా వద్దన్నా కానీ దేవుడు దర్శనం చూపించారు కాబట్టి స్వతహాగా మీరే వచ్చేస్తారు. మా దేవుడు నాకు చూపించాడు, ఇప్పటివరకు దేవుడు కృపను బట్టి నేను చేశాను, నా పని ఇక్కడ పూర్తి అయిపోయింది, నేను వేరే పనికి వెళ్ళాలి. ఇంకా దేవుడు ఇంక దర్శనం చూసిందంటే ఇంక సిద్ధపడి ఉండడమే కదా. కాబట్టి ఏం చేశారు? బయటకు వచ్చేస్తారు. అది దేవుడి దర్శనం. వెళ్ళి అమ్మ నేను 9 సంవత్సరాలు చేశాను, అలాగంటే నన్ను పంపించేస్తావా నువ్వు, కాబట్టి నేను పోతున్నాను అన్నారు అనుకోండి, అది ఎవరు తప్పు అవుతుంది? నేను ఎప్పటివరకు చేసింది మీకోసం కాదు, 9 సంవత్సరాలు ఎవరి కోసం చేశాను? నేను ఆయన చెప్పేటప్పుడు చేశాను. ఆమె ఏదో అంటే ఆమె మాట మీరు వినండి, నేను నా దేవుడు అని చెప్పి నేను వింటా. హల్లెలూయా. మీరేదో చెప్పారని చెప్పి నేను సేవ చేయట్లా, ఆమె ఏదో అన్నదని చెప్పి నేను వెళ్ళిపోను కూడాను. ఆయన చెప్తే అప్పుడు ఏమవుతుంది? ఈయనే నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, ఈమె మాట వినండి. ఆజ్ఞ కూడా ఇస్తాడు అక్కడ దేవుడు. వాళ్ళ అధికారులైనా సరే అందుకే స్టెఫన్ విషయంలో నేను దేవుడిని చూస్తూ ఉన్నాను. దేవుడు ఈ స్టెఫను ఆదాము నుంచి యేసు ప్రభు వరకు వివరించేశాడు వాక్యం రాళ్ళతో కొడుతుంటే. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి అనేటువంటి స్వరం వచ్చింది, అందరూ సైలెంట్ అయ్యారు. స్టెఫన్ మాట్లాడేస్తున్నాడు. అసలు ఆదాము నుంచి యేసు ప్రభు వరకు ప్రసంగం ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? మనం ఇంకా పరలోక రాజ్యంలో శాసనసభలోనే ఉన్నాం. ఎంత టైం పట్టింది నాకు? ఇటు ఒక్క పాయింట్ మీదే ఆదాము నుంచి యేసు ప్రభు పుట్టిన వరకు మొత్తం అబ్రహాంని ఎక్కడ ఎవరిని విడిచిపెట్టలా, అందరు లైన్గా తీసుకొచ్చేసాడు. అందరూ వింటున్నారు. హల్లెలూయా. అంటే ఎవరిచ్చారు మాట? స్టెఫను నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి అన్న వెంటనే చెవులు యాక్టివ్ అయిపోయినాయి, నోరు మూసేసుకుంది. అప్పటి వరకు నువ్వు అది ఇది ఇది అది అన్న వాళ్ళు అందరూ స్టెఫను మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఈ శరీరం ఎవరు సృష్టించారు? చెవులు విన్నాయి, నోరు మోసుకుంది. దేవుడు మాట్లాడుకో మీ నాలుక అంగలికి అంటుకుపోయింది. హల్లెలూయా. అంటుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకని? దేవుని స్వరం వచ్చింది. స్టెఫను ఎవరిష్ట ప్రకారంగా వెళ్తున్నాడు? దేవుని ఇష్ట ప్రకారం వెళ్తున్నాడు. నాకు ఆత్మాభిషేకం ఉంది, విశ్వాసంలో అభిషేకం ఉంది, మహత్కార్యాలు చేస్తున్నాను, సూచక్రియలు చేస్తున్నాను, నేను చేస్తుంటే నేను అపోస్తులతో సమానంగా నన్ను ఉంచకుండా నన్ను ఎందుకు వాళ్ళతో పాటు వడ్డించడానికి పెట్టారు అని అనలా. అపోస్తులకు సమానమైన ఈక్వల్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. పరిశుద్ధాత్మలో పరిపూర్ణుడు, మహత్కార్యాలు సూచక్రియలు కూడా చేస్తున్నాడు. అపోస్తులందరూ ఏమంటున్నారు? మేము దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని మాట వినే వరకు కనిపెడతాం, భోజనం వడ్డించడం మాకు కాదు. ఇప్పుడు అదే స్థాయిలోకి స్టెఫన్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు స్టెఫన్ కూడా ఏమనాలి? ఇప్పుడు నేను చేయాల్సింది ఇది కాదు, అపోస్తులతో పాటు నేను సమానమైపోయి నేను కూడా అపోస్తుల వలె నేను దేవుని వాక్యం కోసం చెయ్యాలి. హల్లెలూయా అనుకోవాలి. ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తన స్థాయిలోనే ఉండి అపోస్తలత్వాన్ని రిలీజ్ చేస్తున్నాడు, తనకు అప్పగించబడిన బాధ్యతను
రిలీజ్ చేస్తున్నాడు. అది ఎవరు చూశారు? అపోస్తలు గుర్తించి వాళ్ళ అపోస్తలతో పాటు స్టెఫెన్ కలుపుకోలా. అలాగే అపోస్తలత్వం పనిచేస్తుంటే వీళ్ళు ఆపలా. అంటే వీళ్ళు ఆత్మతో నడిపింపబడుతున్నారు, ఈయన కూడా ఆత్మతో నడిపింపబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టే అక్కడ నోరు స్టెఫెను తెరిచినప్పుడు అక్కడ ఉన్నవారి నోరులన్నీ మూతపడ్డాయి, సౌలుతో సహా. హల్లెలూయా. ఎవరు సౌలు? పండితుడు. స్టెఫెను చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాడంట. సౌలుతో సహా నోరులు మూతపడ్డాయి. అంటే దేవుని యొక్క మాటకు అంత సత్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ పని చేసినా ఇది దేవుని కొరకు నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం దేవుని కొరకు చేస్తామో అప్పుడు దేవుడు మనకు ఒక అధికారం ఇస్తాడు. నా కుమార్తె మాట్లాడుతుంది, ఉన్న నోరులన్నీ ముయ్యండి. నోరు మూసుకుని మనం చెప్పేది వినే వరకు కూర్చుంటారనమాట. నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నప్పుడు, మిగతా అన్నీ పక్కన పెట్టేసి, ఎవరు ఏమన్నా పక్కన పెట్టేసి, దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ అధికారం ఇస్తాడు. వాళ్ళు చెప్పిన తర్వాత మనం వెళ్తే అధికారాన్ని మనము కోల్పోతాము. హల్లెలూయా. సో ఇక్కడ ఆ శాసనసభలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిందే చేస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచనకర్తలు చేసేటువంటి ఆలోచనలన్నీ ఈ యొక్క ఆత్మీయ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అర్థమైందా? ఈయన మాట వీళ్ళు ఆమోదించారు, ఓకే చేశారు. కాబట్టే ఆ మాటని భూలోకానికి పంపిస్తున్నారు. అందుకే వారి చేతుల్లో ఏమున్నాయంట? బౌల్స్ ఉన్నాయి, బంగారపు గిన్నెలు, ఆ పాత్రలు. ఆ పాత్రలోకి ఏమి వెళ్తున్నాయంట? భూలోకంలో చేసేటువంటి ప్రతి ప్రార్థన అక్కడికి వెళ్తుంది. దేవదూతలు తీసుకొచ్చి మళ్ళీ దేవుడి వాక్యం అందులో కలిపి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని భూలోకంలో పోస్తున్నారు. ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అది పోస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు భూకంపాలు, కష్టాలు, నష్టాలు. అంటే పరిశుద్ధులు చేసిన ప్రార్థనలన్నీ వీళ్ళు ఈ ఆలోచన సభలో ఉన్నవాళ్ళు దాంట్లో వేసుకుని ఇక్కడ దేవుడు చెప్పిన ఆలోచన వీళ్ళు కలిపి రెండు కలిపినప్పుడు ఈ భూలోకంలో ఏ సైతాను శక్తులు అయితే పనిచేస్తున్నాయో ఆ ప్రార్థన ఎప్పుడైతే భూలోకంలో కృమ్మరింపబడిందో సైతాన్ రాజ్యాన్ని కూల్చడం ప్రారంభించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ఆ 24 పెద్దలు దేవుని ఆలోచనతో ఏకీభవించారు. కాబట్టి వాళ్ళ భూలోకంలోకి ఆలోచనని ఈ ఆలోచనని కలిపి పంపించే అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. పరలోకంలో కూడా శాసించేటువంటి అధికారం ఆలోచనకర్తలకి ఇవ్వబడింది. హల్లెలూయా. సో మనం కూడా ఏం చేయాలి? దేవునితో ఏకీభవించాలి. మనం చేసే పని దేవుని కొరకు, దేవుని కోసము చేస్తున్నాం. హల్లెలూయా. తర్వాత దేవుని దూతలకు ఒక్కొక్కటి అప్పగించబడింది. మన పరిచర్యలో కూడా ఎవరి టాలెంట్ ఏదో మనము తెలుసుకోవాలి. ఒక దూత అంట ఒక్క సెకండ్లో భూమిని 7 సార్లు తిరిగి వచ్చేస్తుందంట. ఒక్క సెకండ్ అంటే ఏంటి? ఇలా అనమాట, రెప్పేస్తాం కదా, ఇలాగేసి ఇలాగేటప్పటికి మనకు తెలుస్తుందా రెప్పేయడం? అయ్యి ఆటోమేటిక్గా వేసుకుంటూ వెళ్ళిపోతాయి కదా రెప్పలో. ఒక్కసారి ఇలాగేసి అది తీయడం అంటారు సెకండ్ అంటే. ఆ సెకండ్లో భూమి చుట్టూ ఎన్నిసార్లు? 7 సార్లు తిరుగుతుంది ఒక్క సెకండ్లో. నేను రాత్రి అడుగుతున్నా, ప్రభువా అసలు ఒక్క సెకండ్లో కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఒక్క సెకండ్లో ఎలాగ దూత 7 సార్లు, మళ్ళీ ఒక్కసారి కూడా కాదు 7 సార్లు ఎలా ప్రభు ఇది ఎలా సాధ్యం అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటో తెలుసా? రాత్రి ప్రార్థన చేస్తున్నా ఈ విషయం ఎవరు చెప్పారంటే బెనిటే గారు చెప్పారు. ఒక్క సెకండ్లో దేవదూతలకి ఎంత శక్తి ఉంటుందంటే ఒక్క సెకండ్లో ఒక దూత భూమిని 7 సార్లు తిరుగుతుంది అనేటువంటి అది చెప్పగానే అప్పుడు నార్మల్గా విన్నాను. నిన్న దీని పరలోకం కోసం ఆలోచిస్తూ పడుకున్నాను అనమాట. పడుకున్నప్పుడు ఆ మాట నాకు గుర్తొచ్చింది. ఒక్క సెకండ్లో దేవుని దూతలు 7 సార్లు తిరుగుతాయి, భూమి చుట్టూ తిరుగుతాయంటే అసలు ఒక్క సెకండ్లో ఎలా సాధ్యం? భూమి తన చుట్టూ తాను తిరగడానికే 24 గంటలు పడుతుంది. తన చుట్టూ తాను తిరిగి భూమి చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది. అవునా కదా? భూమి తన చుట్టూ తాను ఇలా తిరిగింది, ఎక్కడి నుంచి ఇలా తిరిగింది, ఇలాగ వచ్చింది. ఎంత అయింది? 1 రోజు అయ్యింది. తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ ఇప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఇది 1 రోజు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ తిరుగుతుంది. అలాగ దీని చుట్టూ తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు అవుతుంది?
సంవత్సరం. అబ్బో నా కళ్ళు తిరిగాయి కదా. నా చుట్టూ నేను తిరగడానికి ఒకరోజు పడితే దూతలకు మాత్రం 1 సెకండ్ అంట. అడగగానే దేవుడు ప్రభు ఇది ఎలా సాధ్యం అంటే 7 అన్న సంఖ్య సంపూర్ణతకు చూపిస్తుంది. సంపూర్ణం. 7 అంటే ఏంటి? సంపూర్ణ సంఖ్య, అంతే కదా. అంటే ఇంక దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజున ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నాడు. 7 రోజులు అంటే 7 రోజులు మొత్తం అన్నీ అయిపోయినట్టు గుర్తు. 7 అనగానే అంత సంపూర్ణం చెయ్యబడింది అని అర్థం అనమాట. 7 సార్లు. తర్వాత 1 సెకండ్ అంటే మనం భూలోకంలో టైము ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెకండ్ తోటే స్టార్ట్ అవుతుంది, అవునా? అంటే పరలోకంలో ఏంటంటే సంపూర్ణంగా ఒక పని ప్రారంభించి ముగించడానికి 1 సెకండ్ పడుతుంది. అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాలేదా? సంపూర్ణంగా ఒక పని ప్రారంభించి దాన్ని ముగిస్తే 1 సెకండ్ అనమాట. మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే సెకండ్ 2 సెకండ్లు పడిపోతూ ఉంటాయి. కానీ ఒక పని పరలోకంలో టైం కొలత ఏంటంటే ఇలాగ వాచ్ కొలత కాదు, చేసిన పని కొలత. సంపూర్ణమైన పని ముగించేటప్పటికి 1 సెకండ్. హల్లెలూయా. అదే కొంచెం ఆలోచించాలి దాని విషయంలో. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా కానీ తర్వాత దేవుడిని అడగండి. అవునా ప్రభువా అనుకున్నా. అందుకే దేవుడు 6 రోజులు వేసాడు. ఒక పని ముగించినప్పుడు 1 రోజు అయ్యింది. రెండో పని అంటే ఒక పని ముగిస్తే ఒక రోజు మనకు ఒక రోజు 24 గంటలు. కానీ దేవుడికి 24 గంటలు కాదు. ఒక పని స్టార్ట్ చేసి ముగించేటప్పటికి 1 రోజు. అది కొన్ని వేల సంవత్సరాలు అయి ఉండొచ్చు మన టైం ప్రకారం. అందుకే భూమి పుట్టిన కొన్ని వేల సంవత్సరాలకి చెట్లు పుట్టాయి సైంటిస్టులు చెప్తారు. మరి బైబిల్లో 1 రోజే అన్నారు కదా. దాని అర్థం ఏంటి అంటే దేవుడు ఒక పని ప్రారంభించి ఒక పని ముగిసినప్పటికీ అప్పుడు దాన్ని 1 రోజుగా నియమించాడు. భూమిని స్టార్ట్ చేశాడు, భూమిని ముగించాడు. మన ప్రపంచంలో ఉన్నటువంటి టైం ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు, కానీ దేవుడికి 1 రోజు. అది సూర్యుని స్టార్ట్ చేశాడు, ముగించాడు, 1 రోజు అయిపోయింది. అంటే ఏదైనా ఒక పని, ఈ సెల్ ఫోన్ని స్టార్ట్ చేశాను నేను, అది ముగించేటప్పటికి చాలా రోజులు పట్టింది. కానీ ఒక పని స్టార్ట్ చేసి ఒక పని ముగించేటప్పటికి పరలోక ప్రకారం 1 రోజు అయ్యింది. పని స్టార్ట్ చేసి ముగించడానికి అనమాట. హల్లెలూయా. అర్థమైందా? అంటే దేవుని యొక్క పని, మనం కూడా మనకు అప్పగించబడినటువంటి పని. 1 దినము 1000 దినాలు, 1000 దినాలు 1 దినంతో సమానం. అంటే అర్థం ఏంటంటే మనకి ఏ పని అప్పగించబడిందో ఆ పని స్టార్ట్ చేసి ముగించేటప్పటికి మన జీవితం ఫినిష్, పరలోకానికి వెళ్ళిపోతాం ఇంకా. అర్థమైందా? సో మన జీవితం దేవుడి ఇచ్చినటువంటి పని స్టార్ట్ అవుతుంది, ముగించేటప్పటికి 1 రోజు అయినట్టు అనమాట. హల్లెలూయా. అది మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు మీకు చెప్తాడు. అది దేవుడు చెప్తేనే అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. సో పరలోక రాజ్యంలో ఆ యొక్క దేవదూతల యొక్క శక్తి ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దాన్ని ముగిస్తారు. అది పని ప్రారంభించినప్పుడు టైం ప్రారంభం అవుతుంది, అది ముగించేటప్పటికి 1 సెకండ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? ప్రభువా, పరలోకంలో దేవదూతలు ఎలా అయితే పని ప్రారంభించి ముగిస్తున్నారో మేము అదే విధముగా పని ప్రారంభించి ముగించేటువంటి శక్తి మనకి కావాలి పరిపూర్ణతలోనికి. కొంతమంది పని ప్రారంభిస్తారు, సగంలోనే వదిలేస్తాం. అందుకే పని ఆరంభం కన్నా ముగింపు మేలు అంటారు. కార్య ఆరంభం కన్నా కార్య ముగింపు. ఒక కార్యక్రమం ప్రారంభించామంటే ప్రార్థన చేయాలి, ప్రభువా ఇది ముగింపు వరకు వెళ్ళాలి అని. హల్లెలూయా. పరలోకంలో ఉన్నటువంటి పద్ధతులు అనమాట ఇవి. సో దేవుని దూతలు ఆత్మలు. ఇప్పుడు దేవుని దూతలు, దేవుడు పరలోకానికి ఎందుకు దేవుని దూతలు చేశారు? వారి పరిచారకులు. పరిచారకులు అంటే దేవునికి సహాయం చేసేవారు. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలోనే ఉంటుంది.
తన దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవాని సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజ్యదండనము న్యాయార్థమైనది. ఎన్నో వచ్చును? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1, 6, 7. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుడు దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. 13వ వచనం కదా. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలతో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా వచనం మీకు? ఒకసారి నాకు పైకి చూడండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దూతలను వాయువులుగా చేశాను, దైవ సేవకులు అగ్ని జ్వాలలుగా చేశాను. కుమారుడైతేనేమో దేవుని సింహాసనం మీద కూర్చుంటారు. దూతలైతే ఏం చేస్తాయంట? ఆ సింహాసనం మీద కూర్చున్న వారికి పరిచర్య జరిగిస్తారు. ఇంకా ఇక్కడ 13వ వచనంలోకి వచ్చి చూస్తే అక్కడేమంటున్నాడు? ఎవరితో అయినా సరే పరలోకంలో దేవుని దూతలు దేవుని స్వరూపము కలిగి దేవుని శక్తి కలిగి ఒక్క సెకండ్లో భూమిని 7 మార్లు తిరిగేటువంటి శక్తి కలిగినప్పటికీ కూడా ఏ దూతతోటైనా సరే ఎప్పుడైనా దేవుడు నా కుడిపార్శ్వాన కూర్చో అని, నేను నీ శత్రువు నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు అని, నీకు నా కుడిపార్శ్వంలో కూర్చుండుము అని దూతలతో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పిన. అంటే ఇప్పుడు యేసు ప్రభువుతో తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శత్రువు నీ పాదపీఠంలా చేసే వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చో అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో చెప్తున్నారు. కానీ ఈ విషయం దూతల్లో ఎంత శక్తి కలిగిన వారు ఉన్నారు కదా, ఈ దూతలతో ఎప్పుడైనా ఎవరితోనైనా ఈ మాట ఆ దూతలతో చెప్పకపోయినా కానీ ఇప్పుడు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ఒకరితో ఒకరైనా చెప్పుకున్నారా? చెప్పామా? పోనీ శాసనసభతో చెప్పామా? పోనీ దూతలతో చెప్పామా? పోనీ మనుషులతో చెప్పామా? ఎప్పుడైనా చెప్పినా మరి ఆ విషయం వాళ్ళతో చెప్పకపోతే మరి ఏం చెప్పారు? దూతలు ఎవరని చెప్పారు? ఎవరని చెప్తున్నారు అక్కడ చూడండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదు. హల్లెలూయా. వీరందరూ రక్షణను స్వాస్థ్యముగా పొందబో వారికి. ఇప్పుడు రక్షణను స్వాస్థ్యముగా పొందబోయిన వారు ఎవరు? ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ రక్షణ స్వాస్థ్యముగా అంటే నివాస స్థలముగా పరలోక రాజ్యానికి వారసులుగా హల్లెలూయా వాళ్ళు ఉండబోతూ ఉన్నారు. ఇప్పుడు వారికి సేవకులు ఎవరు? భూమిని ఒక్క సెకండ్లో 7 సార్లు తిరిగేటువంటి వారు మనకు సేవకులు. హల్లెలూయా. భూలోకంలో మనం ఏమంటాం? నువ్వు నా కింద ఉండాలి, నువ్వు నా సేవకురాలు, నా సేవకు నా శిష్యులు అంటాం కదా మనం. మనకి శిష్యులు సేవకులు ఎవరంట? అది గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో వెళ్ళిన తర్వాతే కాదు, భూలోకంలో. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నువ్వు చనిపోయాక అనలా, రక్షణను స్వాస్థ్యముగా పొందబోయిన వారికి పరిచారము చేయుటకై. ఇప్పుడు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నేను ఇంకా పొందలేదు. ఇప్పుడు రక్షణలోనికి యేసు ప్రభువుని నేను సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత నేను స్వాస్థ్యంగా మార్చబడ్డాను. అందుకని ఏమంటున్నాడు? రక్షణను స్వాస్థ్యముగా పొందబోవు వారికి. హల్లెలూయా.
మనకి ఇప్పుడు రక్షణలో స్వాస్యముగా అంటే ఇది నా స్వాస్యము, ఇది దేవుని రాజ్యము, నేను స్వాస్యముగా నియమించబడ్డాను, ఇప్పుడు దేవుని సేవ స్వాస్యముగా నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరముగా నువ్వు స్వాస్యముగా నువ్వు తీసుకుని దేవుని యొక్క పనిని చేస్తావో అప్పుడు నీకు పరిచారకులు దేవుడు అనుగ్రహిస్తారు. పరిచారకులు శరీరంతో కూడినటువంటి వారు కాదు, నీ కింద శిష్యులు కాదు నీ పరిచారకులు. నీకు పరిచారకులు ఎవరు? దేవదూతలు. వాళ్ళు ఎటువంటి శక్తి కలిగిన వారు? ఒక్క దూత యుద్ధం చేస్తే ఎంతమందిని చంపగలదంట? ఒకే దెబ్బకే 180 130 185,000 మందిని ఒక్క దెబ్బకి. మన దగ్గర ఉన్న శిష్యులు ఎంతమంది చేస్తారు? ఇప్పుడు రెబ్బకలాంటి ఉందనుకో, ఒక 10 మందిని చేయగలుగుతుంది. ఇప్పుడు నేను శిష్యులు కూడా అనుకుంటా, నేనైతే ఒక్కళ్ళని కూడా చేయలేనేమో. ఎవరన్నా కొంచెం బలంగా వస్తే అయిపోద్ది నాకు. ప్రభు అని కాపాడారు, ఒకళ్ళు ఏదో తేడా ముందే నా వల్ల కాదు ప్రభు అని. మాటలతో నేను జయించలేను, ఫైటింగ్ తోటి నేను జయించలేను. ఎవరైనా తింటారనుకోండి కోపంగా కూర్చుని ఏడ్చేస్తాను ఫస్ట్. బాబోయ్ నాకు వీళ్ళు దూరంగా ఉండాలని చెప్పి పారిపోయి వచ్చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్. మాటలు అనేది కానీ ఏడుపు. ఇంకా బలంగా కొట్టేవాళ్ళు అనుకోండి వాళ్ళ కంటికే కనిపించదు. ఇంకా నాలాంటి శిష్యులు ఉంటే హల్లెలూయా. రెబెకా లాంటి శిష్యులు అనుకోండి, నా శిష్యులు అనుకోండి, ఇంకా ముందు నుంచి ప్రాణం పోయే వరకు పెరుగులాడుతూ ఉంటుంది. వస్తారా మా అక్క దగ్గరికి అనేసి. ఎందుకంటే కొంచెం శిష్యులు గట్రా ఏం చేస్తుంది, అమ్మ అని చెప్పి కొంచెం బలం కలిగింది కాబట్టి మాటలతోనైనా శరీరంతో అది చేయగలిగినంత చేస్తుంది. ఎంత చేయగలుగుతుంది? 10 మంది, 100 మంది వేసుకోండి. హల్లెలూయా. మాటలతో 100 మంది వేసుకోండి, కొట్టడానికి 10 మంది వేసుకోండి. ఎందుకంటే నేల్చూరులో మరి 100 మంది వచ్చారు కొట్టడానికి, మాటలతో 100 మందిని ఆపేసింది కాబట్టి ధైర్యంగా చెప్పొచ్చు. నేను కొట్టడం వరకు వెళ్ళలేదు కాబట్టి అది ఇంకా చెప్పలేను. హల్లెలూయా. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ దేవదూతలు 1,85,000 మందిని ఒక్క దెబ్బతో కొట్టగలిగేటువంటి శక్తి, అటువంటి పరిచారకులను మనకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. మన కోసం ఎంత గొప్పగానే ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేనికోసం కూడా భయపడవలసిన అవసరము లేదు. మనం దేనికి భయపడాలంటే, రక్షణ నేను స్వాస్యంగా తీసుకున్నానా, అది స్వాస్యంగా నేను అంగీకరించి అదే ఆలోచనలో నా జీవితాన్ని నేను నడిపించుకుంటున్నానా, లేకపోతే వేరేది నేను స్వాస్యంగా తీసుకుంటున్నానా? ఏది నీ స్వాస్యం? నీ ఇల్లా నీకు స్వాస్యం? నీ పిల్లలా నీకు స్వాస్యం? నీ డబ్బా? నీ జ్ఞానమా? నీ తెలివా? ఏది నీ స్వాస్యం? నీ స్వాస్యం ఏది? ఆపండి, లేదు మామూలుగా మాట్లాడేస్తా, స్విచ్ ఆఫ్ చేసేయండి. ఏది మనకు స్వాస్యంగా ఉంటుంది? నువ్వు రక్షణ స్వాస్యంగా తీసుకుంటేనే దేవదూతలు నీకు పరిచారకులుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెబుతుంది, రక్షణను స్వాస్యముగా పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు వీరుగారా. హల్లెలూయా. కాబట్టి మన పరిచారకులు ఎవరు? ఈ దేవదూతల్ని ఉపయోగించుకోవడం మనకు తెలియాలి. దేవదూతలు ఎక్కడ పనిచేస్తాయి? ఏ మాటకు పనిచేస్తాయి? అన్నం మాడిపోతుంది, అది ఆఫ్ చేయండి అంటే దేవదూతలు కడతాయా? నిజంగా అందరూ మాడిపోతారు అనుకున్నారు కదా. దేవదూతలారా మీరు మాకు పరిసరకులే కదా, అన్నం మాడిపోతుంది, వెళ్ళి స్టవ్ ఆపేయండి. అలా చేయించే వాళ్ళు ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఎవరికి అప్పగించమని నాకు అప్పగించాలి, అవును కదా. అక్కడ చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఒకవేళ నిజంగా అక్కడ చేస్తారు, చేయకుండా ఏం ఉండరులే. కానీ దేవదూతకు అప్పగించవలసిన పని దేవదూతకు మనం అప్పగించాలి. హల్లెలూయా. సో వాళ్ళు చేయవలసిన పని ఏంటి? ఎక్కడైనా ఏదైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా జరిగితే, అందుకే భూలోకంలో శాసించాలి అంటే మనం ప్రార్థించి దేవుని వాక్యాన్ని దేవతలకు పంపించి ఆ వాక్యాన్ని దేవతలు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అది జరగకుండా ఆపేటువంటి శక్తి దేవతలకు ఉంటుంది అన్నమాట. నువ్వు వాక్యాన్ని పలికినప్పుడు
దూతలు ఏం చేస్తాయి? వాక్యాన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తాయి. అన్నం ఆపమంటే వాడనే ఆపేస్తాడు వెళ్ళి. ఒరే సీఎం మోడీ దగ్గరికి వెళ్ళి ఆ పని ఆపమనరా అని చెప్పామని అక్కడ చేస్తాడా? దూతలు చేస్తాయి. దూతలు చేస్తాయి. యేసు ప్రభు నామములో అధికారులు అందరి మీద కంటే, భూలోక అధికారుల కంటే, దెయ్యపు అధికారం కంటే యేసు నామము అధికారం కలిగినది. కాబట్టి యేసు నామానికి వ్యతిరేకంగా ఈ లోకనాథులు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన కన్ఫ్యూజ్ చేయబడును గాక. దూతలారా ఈ వాక్యం పట్టుకురా కన్ఫ్యూజ్ చేయండి అన్నారు అనుకోండి, వెళ్తుంది. టీం అందరూ కూర్చుంటారు అక్కడ, మాట్లాడుతూ ఉంటారు, ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం అని. ఎలాగా? బాబేలుపురం లాగా. బాబేలు గోపురంలో అందరూ చక్కగా కట్టేస్తున్నారు. దేవుడు చెప్తున్నారు, నీకన్నా ఆకాశాన్ని అంతేటువంటి గోపురాన్ని కడుతున్నాం మేమంటారు. డరులు ఏం చేస్తున్నారో చూద్దాం రండి అని చూడటానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళ మనసులో ఎలా ఉంది? కట్టేది దేవుడికి ఇష్టం, అది కూడా మంచిదే. చెదిరిపోకుండా అందరూ కలిసి ఉండడమే దేవునికి మంచిది. మీరు మంచిగా జ్ఞానం కలిగి అబ్బా నా కుమారులు నా కుమార్తె నా వలే ఆలోచిస్తున్నారు అన్ను కూడా మంచిదే. కానీ అక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంది తెలుసా? నీకన్నా మేమేం తక్కువ కాదు, నీకన్నా మేము ఎక్కువే. అంటే అర్థం ఏంటి? వీళ్ళు వెనకలు ఉన్నటువంటి ఆత్మ ఏంటది? నువ్వు పాతాళలోకానికి పంపించేసావు కదా, నిన్ను పాతాళలోకానికి పంపించేసినంత మాత్రాన భూలోకంలో నేనేమి తక్కువదాన్ని ఏం కాదు, నీకన్నా ఎక్కువ చేస్తున్నాను చూడని మనుషులను ఉపయోగించుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరిది? తోయబడిందని ఆలోచన అన్నమాట. ఇప్పుడు ఆలోచనని ఆపేయాలంటే ఒక అగ్నిని పంపించి చంపేయచ్చు అందరినీ. దేవుడికి చంపలేదా? సుధమ గురమని వేసాడుగా దెబ్బ, అలా కూడా ఇక్కడ వేయచ్చు. అర్థమైందా? పాపం ఈ ప్రజలకు ఏమీ తెలియదు, అది వచ్చి దాన్ని మాట్లాడుతున్న విధానం కూడా వీళ్ళకి తెలియదు. సరే దాని మాటకి వీళ్ళు అంగీకరించకుండా ఎవరి దారి వాళ్ళు చేస్తే వదిలిపోద్దు. హల్లెలూయా అనగానే వచ్చాడు, చిన్న భాషలు వేసాడు, ఎవరి మట్టికి ఎవరా ఇంటికి ఎవరా అంటే ఎరా నన్ను తిడుతున్నావు, నన్ను తిడుతున్నావు వేటరా, నేను తిట్టడం వేటరా బాబు, ఇంటికి ఎవరా, సిమెంట్ పట్టరారా, ఏవరా నా కొడుకు నీకు అలా కనిపిస్తున్నాడా? ఎందుకని నేను ఇటుగా అంటే ఆడికేమో ఒరే నువ్వు మూర్ఖుడు అని అనిపిస్తుంది. ఏం అర్థం కాల. వెంటనే దేవుడు భాషను ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. హల్లెలూయా. అలాగే ఎక్కడ అధికారంలో ఏం జరుగుతుందో ఆ విషయాలు ఆపబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఏమా అయ్యో 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 దేవుని మాట వాళ్ళ మధ్యలోనికి వచ్చింది, మాట్లాడిన వెంటనే అందరికీ తారుమారు అయిపోయింది. అలాగే ఇప్పుడు దేవుని మాట స్వయంగా పరలోకంలోంచి దేవుడి మాట రాదు, ఇప్పుడు మన నోట్లో నుంచి వస్తుంది అనమాట. అందుకే రక్షణ స్వాస్యము, రక్షణను స్వాస్యముగా పొందబో వారికి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే దేవుడు మాట భూలోకానికి వచ్చి తారుమారు చేసిందో ఆ మాట ఇప్పుడు మనలోకి వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ మాట భూలోకంలో ఆ పరలోకంలో దేవుడు మాటలను దేవతలు పట్టి ఎలాగే తారుమారు చేసేటువంటి ఆ యొక్క భాషను వారిలోకి పంపించారో అలాగే ఆ మాట మనలోనికి వస్తుంది. మన ద్వారా ఆ మాట బయటికి వెళ్ళినప్పుడు దూతలు వచ్చి ఆ మాటను ఏం చేస్తాయి? పట్టుకొని ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. దేవుని మాటకి ప్రతి దూత లోబడుతుంది, నీ మాటకి నా మాటకి కాదు. ఎవరి మాటకి దూతలు లోబడతాయి? దేవుని మాటకి లోబడ్డానికే దేవుని దూతల్ని మనకు పరిచారకులుగా దేవుడు చేశాడు. ప్రభువా దూతలు నాకు ఇచ్చావు కదా, ఇది ఎందుకు చేయట్లేదు అంటే దేవుని మాటేనా? అవునో కాదో మనం పరీక్షించుకోవాలి. దేవుని మాట మన నోట్లోంచి వచ్చినప్పుడు ఏ దూత పని చేయకుండా ఆగదు. దూతలు మనకి ఇవ్వబడిన పరిచారకులు పని చేయకుండా ఆగుతున్నారు అంటే మన నోట్లో నుంచి దేవుని మాట రావట్లేదు. అది మన తప్పు కానీ దూతల తప్పు కాదు. ఇప్పుడు భారతదేశంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే తప్పు ఎవరిదే? నాదే. నేను ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో జరుగుతుంది అంటే కారణం నేనే. దేవుడు నన్ను అభిషేకించారు,
పంపించారు. నేను సైలెంట్గా ఉన్నాను నోరు మూసుకొని. అదే నేను మాట్లాడి దేవుడు మాటలు నా నోట్లోంచి పంపించి దూతలను పంపించగలిగితే అధికారులు ఎంతసేపు దూత మొయ్యాలి నోరు? 1,80,000 మందిని ఒక దెబ్బకి ఆపగలిగింది అంటే దేవుని వాక్కును పట్టుకెళ్ళి ఎంతసేపు వాళ్ళు ముయ్యించాలి? హల్లెలూయా. మీ ఇంట్లో మీరే కారణం. మీరు నోరు తెరిచి ఎవరితో నోరు తెరవాలా? నాతో కాదు. నువ్వు చెప్పావు కూడా అలా జరిగింది, నువ్వు చేసావు కాబట్టి పక్కోళ్ళతో కాదు. అందుకని నేను చెప్పుకున్న శరీరాలతో కాదు మీరు పోరాడాల్సింది. అంధకార సమూహంలో ఉన్నటువంటి ఆకాశ మండలం దురాత్మ సమూహాలతో, దురాత్మ సమూహాలతో ఎలా పోరాడాలి? నువ్వు రా నీతో కొట్లాడతాను కాదు. దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ ఖడ్గన దూతలకు అప్పగించినప్పుడు మీరు ఏమన్నాడు దేవుడు? బీ స్టిల్, నో దట్ ఐ యామ్ గాడ్. మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. ఏం పోరాడడం అసలు నిలబడ్డం. యేసు నామములో యేసుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ఒక్కటే నాశనం అయిపోవును గాక. అలా పలికేసి ఇలా చూస్తూ ఉండాలి. ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి. మీరు రిజల్ట్ చూస్తారు. నేను చూసాను రిజల్ట్. ఈవెన్ ఈ రిజల్టే కాదు, ఈవెన్ సృష్టి అంతా కూడా మన స్వాధీనంలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒకటి తరచుగా చేస్తున్నాను నేను. ఏంటో తెలుసా? ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా. మొన్న ఉన్నప్పుడు 34కి వచ్చింది సన్లైట్. పడుకున్నాను, ప్రభువా 37కి వచ్చేస్తుంది అంటే 20, 34, 37 అంటే ఎక్కడ భరించేది? ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా పోనీ మేమంటే ఏసీల్లో ఉంటే మరి పని చేసేవాళ్ళు. ఎండలోకి వెళ్ళకపోతే రోజు పని చేయకపోతే వాళ్ళకి గడవదు. మేమంటే ఏసీలు తెప్పించుకుంటాం ఉంటాం. మనిషికి ఇంత హీట్ అవసరమా అన్నప్పుడు దేవుడు అన్నాడు, హీట్ అవసరం నాకు చెప్తున్నావేంటి? భూమి ఎవరి స్వాధీనంలో ఉంది? ఎవరికి ఇచ్చాను? ఎవరు పరిపాలించాలి అనగానే అవును కదా, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంత ఎండకైతే ఏం చేయాలి? ఇప్పుడు నేను కూర్చుని ఆలోచిస్తున్నా, ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి? సూర్యునికి అడ్డుగా ఇప్పుడు సూర్యరశ్మి భూలోకం రాకుండా అంటే ఏం చేయాలి అని ఏం చేశాను ప్రభువా అని చెప్పి, ఇదిగో సూర్యుడా నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు దేవుడు సృష్టించాడు నిన్ను? మనుషులకి ఉపయోగకరంగా ఉండడానికి, మనుషులను హాని చేయడానికి కాదు. సో మనుషులు చేశారు కాబట్టి ఓజోన్ పొర కన్నం పడిపోయింది. అందుకే డైరెక్ట్గా కిరణాలు వచ్చేస్తున్నాయి. సరే మనుషులు తప్పు చేశారు, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, మేఘము సూర్యునికి అడ్డుగా రావాలని ప్రార్థన చేయి, మేఘము సూర్యునికి అడ్డుగా రావాలని ప్రార్థన చేయి అని ఎవరో చెప్తుంటే అనిపిస్తుంది. నేను యేసు నామములో మేఘము సూర్యుడికి అడ్డుగా వచ్చును గాక. అక్కడ ఆ మేఘం అడ్డు వస్తే భూలోకంలోకి వచ్చేటప్పటికి 37 కాస్త 30కి వస్తుంది ఎండ. యేసు నామములో మేఘం అడ్డు వచ్చింది కాక అది ఈ రోజు నుంచే జరగాలి అన్న. ఆ రోజంతా మేఘం అడ్డు ఉందమ్మా. నాకైతే చోట్లు పట్టేసింది. ఆ రోజంతా మేఘం అడ్డు ఉంది. నేను బయటకు రావడం చూడటం జరుగుతులే చూడాలి కదా, చూడటం. ఆ రోజంతా మేఘం అడ్డు ఉంది. ఓహో ఆజ్ఞాపించడం అంటే ఇలాగనమాట అని ఆ రోజు ఆజ్ఞాపించిన తర్వాత రోజు ఏం చేశాను, సరే ఇంత చేసింది కదా, నా లోపల నుంచి ఆవిరిలోకి వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చాను, వాటర్ తడుపుతున్నాను కానీ వాటర్ అసలు అందరికీ రావట్లేదే. ప్రభువా నేను తడపలేకపోతున్నాను, వర్షం పంపించు ప్రభు అంటే 10 నిమిషాలు అమ్మ ఒక మేఘం వచ్చింది, వర్షం పడి నా పక్కన నా ప్లేస్ కూడా వెళ్ళిపోయింది. అది ఇంకా ఆశ్చర్యం అసలు నాకు. నేను అలా నుంచి చూస్తున్నా 10 నిమిషాలు కూడా 5 నిమిషాలే అనుకుంటా, వచ్చి నా మొత్తం ఆ అదంతా తడిపేసి వర్షం నార్మల్గా పడి తడిపేసి వెళ్ళిపోయింది అంతే.